పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే వందనాలు, స్తోత్రాలు. ఈ యొక్క పగటి వేళ సమయంలో ప్రభా, ఇప్పటి వరకు కూడా మేము మాట్లాడుకున్న మాటలలో దోషం ఉంటే మమ్మల్ని క్షమించండి. మీ సన్నిధిలో ప్రభా, మీ యొక్క పరిచర్య నిమిత్తము అనేక మంది ప్రభ తమ గుప్పిల్ని విప్పి ఇక సంఘ పరిచర్య కోసము పాటుపడడానికి సహాయము దయచేయండి. సంఘం అంటే ఒక కుటుంబం అని మీరు సెలవిస్తున్నారు. మేమందరము కూడా ఒక కుటుంబముగా ముందుకెళ్ళడానికి సహాయం చేయండి అయ్యా. ధనము అనేది మనిషికి అవసరమే, సంఘానికి కూడా అవసరమే. అది మీ దగ్గర నుండి మా దగ్గరికి వస్తుందని మేము నమ్ముతున్నాం. మీ విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం. ఇక్కడ మేము మాట్లాడుకున్న ప్రతి అవసరతలో ప్రభా, మీరు మాకు తోడుగా ఉండండి. మీ యొక్క ఆకాశపు గుప్పిళ్ళు విప్పి తండ్రి, పట్టజాలనంత విస్తారమైన దీవెనలను యొక్క సంఘం మీదకి మీరు తీసుకుని రావాలని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇక్కడున్న ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క వాక్యం ద్వారా ప్రేరేపించబడి, మీ యొక్క శక్తి ద్వారా, బలము ద్వారా నింపబడి తండ్రి, నీ యొక్క వాక్యములో ఫలించి అభివృద్ధి చెంది అనేక మందిలో నీకు మహిమకరముగా జీవించడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. కృప చూపించండి, నడిపించండి. తదుపరి వాక్య పరిచయలోనికి వెలుచుండగా అద్భుతముగా మీరే మాతో కూడా మాట్లాడుమని విశ్వాసములకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైన యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. జకర్యా గ్రంథము 3వ అధ్యాయము. జకర్యా గ్రంథము 3వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు. జకర్యా గ్రంథము 3వ అధ్యాయము. జఫన్యా వేరు, జకర్యా వేరు. జకర్యా గ్రంథము 3వ అధ్యాయము. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలవబడుటయు, సాతాను ఫిర్యాది అయి అతని కుడి పార్శ్వమున నిలవబడుటయు అతడు నాకు కనపరచును. సాతాను, యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకొని యెహోవా నిన్ను గద్దించును. ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరవి వలెనే ఉన్నాడు గదా అని యెహోవా దూత సాతానుతో అనెను. యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖములో నిలవబడి ఉండగా, దూత దగ్గర నిలిచి ఉన్న వారిని పిలిచి ఇతని మైల బట్టలు తీసివేయుడని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను అని సెలవిచ్చెను. అతని తల మీద తెల్లని పాగా పెట్టించుడని నేను మనవి చేయగా, వారు అతని తల మీద తెల్లని పాగా పెట్టి వస్త్రములతో అతనిని అలంకరించిరి. యెహోవా దూత దగ్గర నిలుచుండెను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. బైబిల్ గ్రంథంలో జకర్యా అనే ఒక ప్రవక్త ఉన్నాడు. పాత నిబంధనలో ప్రవక్తల్ని 2 రకాలుగా విభజించారు. పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు. పెద్ద ప్రవక్తలు అనంటే యెషయా, ఇర్మియా, యెహెజ్కేలు, దానియేలు. వీళ్ళని పెద్ద ప్రవక్తలు అంటారు. అలాగే వీరి తర్వాత హోషయా గ్రంథం నుండి మలాకి గ్రంథం వరకు 12 మంది చిన్న ప్రవక్తలు ఉంటారు. హల్లెలూయా. వీళ్ళని చిన్న ప్రవక్తలు అంటారు. పెద్ద ప్రవక్తలు అంటే వాళ్ళకు వయసు ఎక్కువని, చిన్న ప్రవక్తలు అంటే వాళ్ళకు వయసు తక్కువ అని అనుకోవద్దు. పెద్ద ప్రవక్తలు వారి జీవితాంతము కూడా దేవుని సేవలో దేవుడు ఇచ్చిన అంశాలను ప్రవచిస్తూ వారు దేవుని యొక్క సేవలో ముందుకు వెళ్ళారు. హల్లెలూయా. చిన్న ప్రవక్తలు ఏమిటంటే ఒకానొక సందర్భంలో దేవుడు కొంతమందిని వాడుకున్నాడు ప్రవక్తలుగా. వారిని చిన్న ప్రవక్తలు అని అంటారు. కాబట్టి జకర్యా అనే వ్యక్తి చిన్న ప్రవక్తగా బైబిల్ గ్రంథంలో గుర్తించబడ్డాడు. ఈ యొక్క పుస్తకంలో, జకర్యా రాసిన పుస్తకంలో 14 అధ్యాయాలు ఉంటాయి. ఇప్పుడు మనం చదువుకున్న 3వ అధ్యాయము అతడు చూచిన దర్శనము గురించి రాయబడి ఉంది.
ఆ దినాలలో బబులోను యొక్క సామ్రాజ్యం నుండి తిరిగి కొంతమంది ఇశ్రాయేల్ ప్రజలు కనాను దేశానికి, యెరూషలేము ప్రాంతానికి, యోదయ ప్రాంతానికి వాళ్ళు వచ్చారు. ఆ వచ్చినప్పుడు వారు మందిరము కట్టుకోవడానికి మొదలుపెట్టి మందిరము కట్టడము మధ్యలో ఆపివేసి వాళ్ళు తమ తమ పనులు చూసుకోవడం మొదలుపెట్టారు. వాళ్ళలో ప్రధానమైన వారు జెరుబ్బాబేలు, అదేవిధంగా యెహోషువ. హల్లెలూయా. ఈ యెహోషువ మోషే యొక్క శిష్యుడు కాదు. ఈ యెహోషువ వేరు. బైబిల్లో మొత్తం 4 యెహోషువలు ఉంటారు. ఈ యెహోషువ వేరు. ఈ యెహోషువ ప్రధాన యాజకుడిగా గుర్తించబడ్డాడు. ఈయన దేవుని మందిరములో సేవ చేసే యెహోషువ. కాబట్టి ఈ యెహోషువ జీవితంలో వచ్చిన ఆ యొక్క సందర్భాన్ని దేవుడు జకర్యాకి దర్శన రూపంలో దర్శనాన్ని చూపించాడు. ఆ దర్శనాన్ని ఇక్కడ వివరిస్తున్నాడు. ఏమిటి అనంటే, యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలబడిటయు, సాతాను ఫిర్యాది అయి అతని కుడి పార్శ్వమున నిలబడిటయు అతడు నాకు కనపరచెను. అంటే ఇక్కడ మీరు గమనించినట్లయితే యెహోవా దూత సింహాసనం మీద ఉంటే దూత ఎదుట యెహోషువ నిలబడ్డాడు. యెహోషువ పక్కన ఎవరు నిలబడ్డారు అనంటే సాతాను ఫిర్యాది అయి నిలబడ్డాడు. హల్లెలూయా. ఈ సంఘటన ఎక్కడ జరుగుతుంది అనంటే పరలోకంలో జరుగుతుంది. యెహోవా దూతలు ఎక్కడ ఉంటారు? పరలోకంలోనే ఉంటాడు. మరి అక్కడ సాతాను ఏం చేస్తాడండి అని ఆలోచన చేస్తే సాతాను ఎక్కడికైనా వెళ్తాడు. ఎందుకనంటే చాలామంది ఏమంటారు అంటే సాతాను పరలోకానికి సంబంధించిన వాడే కాబట్టి ఆ పరలోకంలోనే ఉంటాడు అని చెప్పి కొంతమంది ఆలోచన చేస్తూ ఉంటారు. అది కరెక్ట్ కాదు. సాతానుని దేవుడు ఎప్పుడో త్రోసివేశాడు, అపవిత్రపరిచాడు. యెషయా గ్రంథంలో ఆ మాటలు రాయబడి ఉన్నాయి. మరి ఎందుకని ఆయన మరలా పరలోకానికి వెళ్ళగలిగాడు అని అంటే ఆయన నరకాన్ని సృష్టించింది అపవాది కోసమే. హల్లెలూయా. నరకాన్ని సృష్టించింది ఎవరి కోసం అండి? అపవాది కోసము, వాని దూతల కోసము దేవుడు ఏర్పాటు చేశాడు. కాబట్టి అపవాది ఎక్కడ ఉండాలి అంటే నరకంలోనే ఉండాలి. కానీ ఆ నరకాన్ని దేవుడు మూయలేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దానికి ఒక సమయాన్ని ఆయన నియమించాడు. యుగాంతమందు ఆ యొక్క సాతానుని పూర్తిగా పాతాళ లోకంలో బంధించి దానికి పూర్తిగా తాళం వేసి ఆ తాళాన్ని ఆయన దగ్గరే పెట్టుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. అందుకని దాని తలుపు ఇంకా మూయబడలేదు. కాబట్టి సాతాను చేత మోసపరచబడే ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడికి వెళ్తారు అని అంటే ఆ నరకానికి వెళ్తూ ఉన్నారు. కాబట్టి ఆ నరక ద్వారములు మూయబడలేదు. కాబట్టి ఆ నరకంలో ఉన్న సాతాను అది భూమి మీదకి రావచ్చు, నరకానికి వెళ్ళొచ్చు, అదేవిధంగా పరలోకానికి కూడా తాను వెళ్ళి రావచ్చు. యోబు గ్రంథంలో దేవదూతలందరూ కూడా దేవుని సన్నిధిని నిలవబడిన ఒక దినము వచ్చెను అని చెప్పి రాయబడి ఉంది. 2 సార్లు ఉంటుంది. ఆ సమయంలో సాతాను కూడా పరలోకానికి వెళ్ళి యోబు మీద ఫిర్యాదు చేయడం మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఇక్కడ సాతాను అదేవిధంగా యెహోషువ పక్కన నిలబడ్డారు. ఇప్పుడు గమనించండి, నా పక్కన సాతాను ఉందంటే దాని అర్థం ఏంటి? నా పక్కన ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు అనుకో, ప్రధానమంత్రి ఉన్నాడు అనుకోండి, మీ ఇద్దరం కలిసి నడుస్తున్నాం అనుకోండి, మీరేమనుకుంటారు? అయ్య బాబు ఈయన ఎంత గొప్పోడో అని అనుకుంటారు. అదేవిధంగా నేను అలాగే ఒక కరుడు కట్టిన దొంగ కలిసి నడుస్తున్నాం అనుకోండి, ఏమనుకుంటారు మీరు? అబ్బో ఈయన కూడా ఆయనతో సహవాసం చేస్తున్నాడంటే ఈయన కూడా దొంగేనేమో అని ఆలోచన చేస్తూ ఉంటారు. కాబట్టి సాతాను పక్కన యెహోషువ ఉన్నాడు, యెహోషువ పక్కన సాతాను ఉన్నారు. కాబట్టి యెహోషువ ఎవరి సంబంధి అని అంటే సాతాను సంబంధి అని ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే ఇక్కడ మనం గమనించాలి, యెహోషువ జీవితంలో దేవుడు ఒక అద్భుతాన్ని చేయాలి అని అనుకుంటూ ఉన్నాడు. ఇక్కడ 1వ వచనం నుంచి 10వ వచనం వరకు మీరు గమనిస్తే చివరికి వెళ్ళేటప్పటికి యెహోషువని దేవుడు ఎలాగ మార్చబోతూ ఉన్నాడు అని అంటే ఆయన సన్నిధిలో పరిచర్య చేసే ఒక అధికారిగా దేవుడు చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి అలా చేయబోతున్న ముందు ఆయన ఏం చేశాడు అని అంటే యెహోషువని పరిశుభ్రపరచడానికి దేవుడు ఎన్నుకున్నాడు. కాబట్టి యెహోషువ జీవితంలో ఈ యొక్క దర్శనంలో యెహోషువ పట్ల దేవుడు కలిగి ఉన్న ప్రణాళికని మనం 3 భాగాలుగా చూడాలి. యెహోషువ యొక్క జీవితాన్ని మనం 3 భాగాలుగా చూడాలి. మొట్టమొదటి భాగం ఏమిటి అని అంటే యెహోషువ యొక్క అపవిత్రమైన జీవితం. హల్లెలూయా. మొట్టమొదటి భాగం ఏంటండి? యెహోషువ యొక్క
అపవిత్రమైన జీవితం. మీరు రోజు స్నానం చేస్తారా? రోజు చేయాలా? వారానికి ఒకసారి చేస్తే సరిపోదా? నెలకు ఒకసారి చేస్తే సరిపోదా? సంవత్సరానికి ఒకసారి చేస్తే సరిపోదా? చెప్పాలి మీరు. సంవత్సరానికి ఒకసారి చేస్తే వాడు పక్కనకి వెళ్ళి మీరు కూర్చుంటారా? ఎందుకని? బాగా స్మెల్ కొడతాడు. ఎందుకంటే వాడు పరిశుభ్రంగా లేడు. అంటే పరిశుభ్రమైన జీవితాన్ని కలిగి ఉండాలి అని దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ యెహోషువ యొక్క అపవిత్రమైన జీవితం గురించి మనం ఆలోచన చేస్తే తన పక్కన ఉన్నది ఎవరు అంటే సాతాను. సాతాను గురించి ఇక్కడ రాయబడిన మాట, సాతాను ఫిర్యాది అయి అతని కుడి పార్శ్వమున నిలవబడ్డాడు. హల్లెలూయా. సాతాను ఏం చేస్తున్నాడంట? ఫిర్యాదు చేస్తున్నాడు. వాడు ఎక్కడికి వెళ్ళినా సరే వాడు చేసే మొట్టమొదటి పని ఏంటి అంటే ఫిర్యాదు చేయటం. ఏం చేయటం? ఫిర్యాదు చేయటం. ఎవరి మీద ఫిర్యాదు చేస్తున్నాడు? మీరు యోబు గ్రంథంలో గమనించినట్లయితే యోబు మీద ఫిర్యాదు చేస్తున్నాడు. యోబు ఊరకనే నిన్ను స్తుతిస్తూ ఉన్నాడా? యోబు ఊరకనే నిన్ను మహిమపరుస్తూ ఉన్నాడా? యోబు ఊరకనే నీకు ఇష్టడుగా ఉన్నాడా? ఆయనకు ఆస్తినిచ్చావు కాబట్టి, ఆయనకేమిచ్చావు? ఆయనకు ఆస్తినిచ్చావు కాబట్టి, ఆయనకు కుమారులను ఇచ్చావు కాబట్టి, ఆయనకు కుమార్తెలను ఇచ్చావు కాబట్టి, ఆయనకు మంచి పేరునిచ్చావు కాబట్టి ఆయన నిన్ను స్తుతిస్తూ ఉన్నాడు. ఒకవేళ ఇవన్నీ తీసేస్తే వెంటనే ఆయన నిన్ను దూషించడం మొదలు పెడతాడని అక్కడ అపవాది యోబు మీద ఫిర్యాదులు పలకడం ప్రారంభించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే ఫిర్యాదు చేయడానికి సాతాను ఎప్పుడూ కూడా ఎవరిని ఎన్నుకుంటాడు అంటే బాగా భక్తిగా బ్రతికే వారిని మాత్రమే ఎన్నుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది ఏమంటారంటే, చాలామంది ఒక దైవజనుడు చెప్పాడు ఏంటి అంటే, చాలామంది ఇలాగ అంటారు, సాతాను నా జీవితంలో భయంకరమైన పోరాటాన్ని కలిగించిందండి, సాతాను నా జీవితాన్ని సర్వనాశనం చేసిందండి అని చెప్పేసి చాలామంది అంటారు. కానీ సాతాను మీ జీవితాన్ని ఎప్పుడు కూడా సర్వనాశనం చేయదు. ఎందుకనంటే సాతాను ఎప్పుడు ఎవరిని పట్టించుకుంటుందంటే గొప్ప గొప్ప భక్తుల్ని పట్టించుకుంటుంది. మనల్ని పట్టించుకోవడానికి సాతానికి అంత టైము లేదు అని చెప్పేసి అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకంతకీ సాతాను ఎవరెవరిని పట్టించుకుంటుందండి? యేసు ప్రభువుని పట్టించుకుంటుంది, తర్వాత అపోస్తులైన పౌలుని పట్టించుకుంటుంది, లేకపోతే అపోస్తులైన పేతురుని పట్టించుకుంటుంది. అలాగే గొప్ప గొప్ప దైవజనులు, గొప్ప గొప్ప భక్తులు ఉన్నారే, వాళ్ళందరినీ పట్టించుకుంటుంది. మనము వారానికి 2 సార్లు మాత్రమే మందిరానికి వెళ్ళే మనము, వారానికి 4 సార్లు మాత్రమే వాక్యం చదివే మనము, మన జీవితంలో ఏమాత్రం కూడా భక్తిని కనపరచని మన జీవితానికి సాతాను ఎప్పుడు కూడా రాడు. ఎవరిని పంపిస్తాడంటే సాతాను యొక్క దూతలను పంపిస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే ఇక నేను ఈ విషయాన్ని ఎందుకని చెప్పాలనుకుంటున్నానంటే, సాతాను తానే యెహోషువ పక్కన నిలబడ్డానికి గల కారణం ఏమిటి అంటే యెహోషువని ఏదో విధంగా పడగొట్టాలని సాతాను ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే ఇప్పుడు మన పిల్లలకి రన్నింగ్ రేస్ పెట్టామనుకోండి, అందులో ముందుగా ఒకళ్ళు లేచిపోయి వెళ్ళిపోయాడు అనుకో, ఆడొచ్చేస్తాడు ఫస్ట్, వాడు వెనకాల ఇంకా వస్తారు కదా, వాళ్ళందరూ కూడా కలిసి వెళ్తారు కదా. అంటే మనం చెప్పాల్సిన సమాధానం ఏంటంటే ముందుగా పరిగెత్తేవాడు కాదు, ముందుగా గమ్యాన్ని చేరుకునేవాడు. అర్థమవుతుందా? ఎవరు ఫస్ట్ వస్తారంటే ముందుగా ఎవరైతే గమ్యాన్ని చేరుకుంటారో వాళ్ళు ఫస్ట్ వస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైంది కదండి మీకు? ఇప్పుడు మన యొక్క విజయాన్ని నిర్దేశించేది మనం ఎప్పుడు ప్రారంభించామనేది కాదు, మనం ఎప్పుడు ముగించామనేది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రారంభం ఎలాగుందో దేవుడు ఎప్పుడు కూడా అడగడు మనకి, మన ముగింపు ఎలాగుందో దేవుడు అడుగుతాడు. ఇప్పుడు రన్నింగ్ రేస్ మొదలుపెట్టిన తర్వాత మధ్యలోనే ఒక అతను ఆయాసం వచ్చి ఆగిపోయి వెనక్కి వచ్చాడు అనుకోండి, వెనక్కి వచ్చాడు. ఎప్పుడు అంత దూరంలో ఉంది, ఏంటిది గమ్యం, అంత దూరంలో 1 గజం దూరంలో ఉంది, అక్కడికి ఆయాసం వచ్చేసి పడిపోయి వెనక్కి వచ్చాడు. వాడిని ఏమంటారు వాళ్ళని? ఇంకో మాట చెప్పండి. ఇక కొంచెం దూరంలో ఉంది, ఇక కొంచెం దూరం కూడా పరిగెత్తలేకపోయావా అని చెప్పేసి. హల్లెలూయా. అంటే నేను ఎందుకని విషయం చెప్తున్నానంటే చాలామంది ఎలాగ ఆలోచిస్తూ ఉంటారంటే, ఇన్ని సంవత్సరాలుగా నేను భక్తి చేశానండి, కానీ ఇన్ని సంవత్సరాలుగా నేను ఎప్పుడు పడిపోలేదండి, ఇప్పుడేనండి నేను పాపం చేసింది అని అంటారు. ఇప్పుడేనండి నేను పాపం చేసింది, లేకపోతే ఇప్పుడేనండి నాకు శ్రమ వచ్చింది, లేకపోతే ఇప్పుడేనండి నేను వెనక్కి తిరిగాను, ఇన్ని సంవత్సరాలు నేను ఎప్పుడూ కూడా జరగలేదండి అని అంటే అది మీ గురించి మీరే తక్కువ చేసుకుంటున్నారు. కారణం ఏమిటి అంటే చివరి వరకు ప్రయాణం చేసిన వాడే విజేత. హల్లెలూయా. చివరి గమ్యం వరకు చేరిన వాడే విజేత, గమ్యం వరకు చేరిన వాడే నిజమైన క్రైస్తవుడు. అంతేగాని చివరిలో మనం పడిపోతే, చివరిలో మనం వెనక్కి తిరిగిపోతే, చివరిలో మనము దేవుని నుండి దూరంగా వెళ్ళిపోతే అది మనల్ని మనం తక్కువ చేసుకున్నట్లు లెక్క.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ విషయాలంతా కూడా ఎందుకని చెప్తున్నానంటే, సాతాను ఎప్పుడూ కూడా బాగా పరిగెత్తేవాడిని, బాగా భక్తి చేసేవాడిని, బాగా ఆత్మీయతలో ఎదిగేవాడిని వెనక్కి లాగాలని ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. హల్లెలూయా. ఇది ఒక గుర్తుగా మీరు ఆలోచన చేస్తే, సాతాను మన మీద కన్ను వేసింది అనంటే, సాతాను మనకి శ్రమలని ఇచ్చింది అనంటే, సాతాను మనకి అవమానాన్ని తెచ్చింది అనంటే, మీరు గమనించాల్సిన విషయము, దేవుడు మీ పట్ల గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సంగతులు జరిగిన తర్వాత అబ్రహామును దేవుడు పరిశోధించును అని రాయబడింది. హల్లెలూయా. తెలుసు కదా మీకు. ఆ సంగతులు జరిగిన తర్వాత అబ్రహామును దేవుడు పరిశోధించను. ఎందుకని పరిశోధించను? ఏ నిమిత్తంలో పరిశోధించనంటే, తను నీకు ఎంతగానో ఇష్టడైన నీ యొక్క ఒక్క కుమారుణ్ణి నాకు బలిగా ఇవ్వమని చెప్పేసి ఆయన చెబుతాడు. అక్కడ దానికి ముందు ఆయన ఏమన్నాడంటే పరిశోధించునని మాట మనం చదువుతూ ఉన్నాం. అయితే పరిశోధించడం అంటే ఏంటి? పరిశోధించడం అంటే ఏంటి? రీసెర్చ్ చేయడం. అంటే రీసెర్చ్ అంటే దాని అర్థం ఏంటంటే, దాన్ని ఎవరు చేస్తారంటే సైంటిస్టులు మాత్రమే చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుడు అబ్రహాముని ఎందుకని పరిశోధించాలని అనుకున్నాడంటే, అబ్రహాం యొక్క విశ్వాసాన్ని లోకానికి చూపించడానికి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అబ్రహాం యొక్క విశ్వాసాన్ని లోకానికి చూపించి, ఇది చూసావా నా కుమారుడు ఎంత గొప్పవాడో, చూసావా నా కుమారుడు ఎంతగా నన్ను స్తుతిస్తున్నాడో, చూసావా నా కుమారుడు ఎంతగా నన్ను మహిమపరుస్తున్నాడు అని లోకానికి చూపించడానికి దేవుడు మనకి శ్రమల్ని ఒక్కొక్కసారి తీసుకుని వస్తూ ఉంటాడు. హల్లెలూయా. గమనించాలి, మనకొచ్చిన శ్రమ, మనకొచ్చిన ఇబ్బంది ఎప్పుడు కూడా అది నష్టానికి రాలేదు, నష్టానికి రాలేదు. అది మన మేలు కొరకే వచ్చింది, అది మన మేలు కొరకే వచ్చింది, అది మన ఆత్మీయ ఎదుగుదల కొరకే వచ్చింది, అది మన జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని తీసుకురావడం కొరకే ఆ యొక్క శ్రమ మనకు వచ్చింది. అది సైతాను దగ్గర నుండి వచ్చినా, అది దేవుని దగ్గర నుండి వచ్చినా, దేవుని యొక్క ప్రణాళిక లేకుండా, దేవుని యొక్క అనుమతి లేకుండా మన జీవితంలో ఆ శ్రమ రానే రాదు. ఏంటంటే వాళ్ళ స్నేహితుడు ఒక ఆయన ఏజెన్సీలో పరిచర్య చేస్తున్నాడట. పరిచర్య చేస్తే వాళ్ళ యొక్క పరిచర్య చేసినప్పుడు వారికి కానుకలు అనేవి ఎక్కువగా రావు. చాలా దుర్భరమైన పరిస్థితి వస్తే ఒకరోజంట వాళ్ళ యొక్క ఇద్దరు పిల్లలు, అంటే ఒక కుమార్తె ఒక కుమారుడు అంట, వాళ్ళిద్దరు వచ్చి గిన్నెలో ఇసుక వేసుకుని, డాడీ ఈ ఇసుకని తినేవా, మాకు ఆకలిగా ఉందన్నారంట. ఈ ఇసుకని మేము తినేవా, మాకు ఆకలిగా ఉంది అన్నారట. ఆ టైంలో మనమైతే ఏం చేస్తాం? వెనక్కి వచ్చేస్తాం. కానీ ఆయన వెనక్కి రాలేదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను ఎందుకని విషయం చెబుతున్నానంటే, మన జీవితంలో వచ్చే ప్రతి శ్రమని దేవుడు చూస్తూ ఉన్నాడు, ప్రతి విధమైన బాధని దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆయన చూస్తూ ఊరుకునే దేవుడు కాదు, ఏదో ఒక రోజున ఆయన మనల్ని పైకి లేపబోతున్నాడు. హల్లెలూయా. ఒకవేళ మనల్ని శ్రమ పెట్టింది సైతానే అయినా సరే, ఒకవేళ మనకి ఈ లోకంలో మన బంధువుల ద్వారా, మన యొక్క స్నేహితుల ద్వారా మనకి ఇబ్బందులు రావచ్చు, వాటిని అన్నిటినీ కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చూస్తూ ఉన్నాడంటే దేవుడు ఎప్పుడు కూడా ఊరుకునే దేవుడు కాదు. ఏదో ఒక రోజున దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని మనకు ఇవ్వగలడు, అటువంటి దేవుడు మన దేవుడు. ఆయన కార్యం చేయటం మొదలు పెడితే ఆయనకి రోజులు అవసరం లేదు, లేకపోతే నెలలు అవసరం లేదు, గంటల్లో మనకు కావాల్సినంత కూడా ఆయన మనకి ఇచ్చేస్తాడు. ఇక్కడ యెహోషువ గురించి మనం ఆలోచన చేస్తే, యెహోషువ పక్కన సాతాను ఫిర్యాది అయి అతని కుడిపార్శ్వం నిలబడుట అంటే యెహోషువని ఏదో విధంగా వెనక్కి లాగాలి అని ఆలోచన చేస్తూ ఉన్నది సాతాను. అయితే యెహోషువ ఆ పరిస్థితుల్లో ఎలాగున్నాడు అని మనం ఆలోచన చేస్తే 2వ వచనం చదువుతున్నాను చూడండి. సాతాను యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకుని యెహోవా నిన్ను గద్దించును, ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరవి వలనే ఉన్నాడు కదా అని యెహోవా దూత ఎవరితో అంటుంది? సాతానుతో అనడం మనం చూస్తున్నాం. ఒకసారి ఇక్కడ ఈ వచనాన్ని మనం తెలుసుకోవాలి అంటే, దీని గురించి మనం అర్థం చేసుకోవాలి అంటే, ఆమోసు గ్రంథము 4వ అధ్యాయము 11వ వచనం. ఆమోసు గ్రంథము 4వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చదువుదాం. దేవుడు సొదొమ గొమొర్రాలను బోర్ల దోసి నాశనము చేసినట్లు నేను మీలో కొందరిని నాశనము చేయగా, మీరు మంటలో నుండి తీయబడిన కొరవులైనట్టు
తప్పించుకొంటిరి, అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు. హల్లెలూయా. ఇక్కడ మీరు ఈ మాటను గమనించారా? మీరు మంటలో నుండి తీయబడిన కొరవులైనట్టు తప్పించుకొంటిరి. ఇదే మాటని ఇక్కడ జకర్యా గ్రంథంలో ఆ యొక్క దూత సాతానుతో మాట్లాడటం మనం చూస్తూ ఉన్నాం. అంటే ఏమంటున్నాడంటే, ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరవి వలె ఉన్నాడు. దీని అర్థము చాలామంది అపార్థం చేసుకుంటారు. అయితే దీని అర్థం ఏమిటి అంటే, ఈయన యెహోషువ పూర్తిగా దేవునికి దూరం అయిపోయాడు. యెహోషువ పూర్తిగా దేవునికి దూరం అయిపోయాడు. బబులోను సామ్రాజ్యం నుండి వచ్చిన తర్వాత వాళ్ళు మందిరాన్ని కట్టడానికి మొదలుపెట్టారండి. మొదలు పెడితే మధ్యలో వీళ్ళకి ఆటంకాలు వచ్చినాయి. ఏం ఆటంకాలంటే, ప్రజలు సహకరించకపోయేటప్పటికి వీళ్ళ జెరుబ్బాబెలుకి, యెహోషువకి వీళ్ళకు కూడా విసుగొచ్చి వీళ్ళు కూడా ఆ మందిరపు పనులను విడిచిపెట్టేసి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. హగ్గయి గ్రంథంలో ఈ విషయాలన్నీ మనం గమనించవచ్చు. వాళ్ళందరూ కూడా ఏమనుకుంటారంటే, మనం ఉంటే సరిపోద్దులే, మనం తింటే సరిపోద్దులే, దేవుని మందిరాన్ని ఆయనే కట్టించుకుంటాడులే అనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా ఉండిపోతూ ఉంటే, ఆ సందర్భంలో యెహోషువ కూడా వారిలాగే ఆలోచించి దేవునికి దూరం అయిపోయాడు. హల్లెలూయా. మరి దేవునికి దూరం అయిపోయినప్పుడు ఖచ్చితంగా మనం పాపం చేస్తామా లేకపోతే పుణ్యం చేస్తామా? ఖచ్చితంగా పాపమే చేస్తాము. కానీ మనిషి ఖచ్చితంగా ఎలాగుంటాడంటేనండి, దేవుడికి దగ్గరగా ఉంటే పాపానికి దూరంగా ఉంటాడు. ఒకవేళ దేవునికి దూరంగా ఉంటే పాపానికి దగ్గరగా ఆయన ఉంటాడు. కాబట్టి యెహోషువ దేవునికి దూరం అయిపోయాడంటే పాపానికి బాగా దూరం అయిపోయాడు. ఇప్పుడు యెహోషువ యొక్క పరిస్థితి ఏంటంటే, అగ్నిలో కాల్చిన కొరవి వలె ఉన్నాడు. ఇప్పుడు బాగా కాల్చిన ఒక ఇనుప రాటిని అగ్నిలో బాగా కాల్చండి, అది ఎలాగవుద్ది? బాగా ఎర్రగా అయిపోతుంది. అలాగే దాన్ని అగ్నిలో కాలుస్తే అది ఏమైపోద్ది? చివరికి అగ్నిలో కాలుస్తూనే ఉంటే చివరికి అది కరిగిపోద్ది. కొంచెం సమయం పట్టొచ్చు కానీ చాలా రోజులు మనకు పట్టొచ్చు కానీ అది అలా కాలుతూ కరిగిపోతుంది. ఇప్పుడు యెహోషువ కూడా ఎలాగున్నాడంటే, పాపం అనే అగ్నిలో కాలిపోయి బయటకు తీసిన వాడి వలె ఉన్నాడు. హల్లెలూయా. కొరవి వలె ఉన్నాడు అని అంటే ఆయన కాలుతూ ఉన్నాడు. పాపం అనే అగ్నిలో అతను కాలిపోతూ ఉన్నాడు. పాపానికి దగ్గరగా అతను చేరిపోతూ ఉన్నాడు. అప్పుడు సాతాను వాడిని ఇంకా లోపలికి తీసుకుని వెళ్ళిపోవాలని ఆలోచన చేస్తూ ఉంటే, దేవుడు యెహోషువ పట్ల ప్రణాళికను కలిగి ఉన్నాడు. హల్లెలూయా. తప్పిపోయిన కుమారుడు గురించి మీరు ఆలోచించండి. తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గర నుంచి ఆస్తిని తీసుకుని వెళ్ళిపోయి ఏం చేశాడంట? దుర్వ్యాపారము చేసి మొత్తం ఆస్తినంతా కూడా పోగొట్టుకున్నాడు. ఇంకా తన తండ్రి దగ్గరికి రావడానికి తనకి ఇష్టం లేక ఆ యొక్క దేశంలోనే ఒక పందులు మేపడానికి ఆ యజమాని దగ్గరికి వెళ్ళి ఆ పర్మిషన్ అడిగితే అతడు పర్మిషన్ ఇస్తే, ఆ పందులు యజమానిగా, ఆ పందులు మేపే వ్యక్తిగా ఉంటూ ఆ పందులు తినే పొట్టుతో తన కడుపు నింపుకోవడానికి ఆశపడ్డాడంట. హల్లెలూయా. ఆ సమయంలో అతడు ఏం గుర్తు చేసుకున్నాడండి? తండ్రిని గుర్తు చేసుకున్నాడు. అతనికి బుద్ధి వచ్చిందంట. అప్పుడు బుద్ధి వచ్చిన తర్వాత తను ఎవరిని గుర్తు చేసుకున్నాడు అని అంటే, తన తండ్రిని గుర్తు చేసుకున్నాడు. నా తండ్రి దగ్గర పనివారు చాలామంది ఉన్నారు, వారికి అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతూ ఉన్నాను. హల్లెలూయా. ఇంతకీ అతనికి తండ్రి ఎందుకని గుర్తొచ్చాడంటారు? అంటే ఒక తండ్రికి ఇద్దరు కుమారులు. పెద్దోడేమో తాగుబోతు అయిపోయాడు. చిన్నోడేమో బాగా మంచి బిజినెస్ చేసి బాగా డబ్బు సంపాదించాడు. వీళ్ళిద్దరూ అన్నదమ్ములే. వీరిద్దరూ కూడా ఒకే తండ్రి ఒకే తల్లి దగ్గర పెరిగారు. అయితే పెద్దోడి దగ్గరికి వెళ్ళి అడిగారంట, బాబు నువ్వు ఇంతగా తాగి తందనాడడానికి, ఇంతగా తాగి నువ్వు జీవితాన్ని నాశనం చేసుకోవడానికి అసలు కారణం ఎవరు అని అంటే, ఆయన ఏమన్నాడో తెలుసా? మా నాన్నేనండి అన్నాడంట. ఎవరో? మా నాన్నేనండి అన్నాడు. ఎందుకు రానంటే, మా నాన్న రోజు తాగొచ్చి మా అమ్మని కొట్టేవాడండి, కాబట్టి నాకు కూడా అలాగే అలవాటు అయిపోయిందండి అని అన్నాడంట. హల్లెలూయా. రెండోవాడి దగ్గరికి వెళ్ళారంట. రెండోవాడు ఎలాగయ్యాడు? బాగా ధనవంతుడు అయ్యాడు, బాగా పేరున్న స్థితిలోనికి వెళ్ళాడు. రెండోవాడి దగ్గరికి వెళ్ళి అడిగారు, బాబు నువ్వు ఎంత పేరున్న స్థితిలోకి రావడానికి గల కారణం ఎవరంటే, మా నాన్నేనండి అన్నాడంట. ఆడు కూడా ఏమన్నాడు? మా నాన్నేనండి అన్నాడు. ఎందుకు రా ఇలాగా అన్నావు అంటే, ఏం లేదండి మా నాన్న రోజు వచ్చి మా అమ్మను కొట్టేవాడు, నేను పెరిగి పెద్ద అయిన తర్వాత నేను ఇలా ఉండకూడదని నేను నేర్చుకుని బాగా చదువుకుని మంచి పేరు సంపాదించుకున్నానండి. హల్లెలూయా.
హల్లెలూయా. అంటే నేను ఈ విషయాన్ని ఎందుకని చెప్తున్నానంటే, చాలా సందర్భాలలో తల్లిదండ్రులు పిల్లలకి ఏంటి ఒక ఆహ్, ముంగుర్తుగా ఉంటారు కొన్ని విషయాల్లో. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అది పాజిటివ్‌గానైనా సరే, నెగెటివ్‌గానైనా సరే వాళ్ళు ఆలోచన చేస్తూ ఉంటారు. ఇక్కడ మీరు గమనించినట్లయితే తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గర నుండి ఆస్తిని లాగేసుకున్నప్పుడు నాకు వచ్చు భాగము ఇమ్మని చెప్పేసినప్పుడు తండ్రి ఏమాత్రం కూడా అడ్డు చెప్పలేదు. అతనికి ఇచ్చే భాగమును ఇచ్చేశాడు. హల్లెలూయా. ఇప్పుడు తన పందుల పొట్టి దగ్గరికి వెళ్ళి అలాగ నాశనకరమైన స్థితిలోనికి వెళ్ళి ఆకలితో చచ్చిపోతూ ఉంటే నా తండ్రి దగ్గరికి వెళ్తే నాకు అన్నం పెడతాడని ఎందుకు అనుకున్నాడంటే, తన జీవితంలో తండ్రి ఎప్పుడూ కూడా తన మీద కోపపడడం ఎప్పుడూ కూడా కుమారుడు చూడలేదు. కాబట్టి ఈ పరిస్థితిలో ఒకవేళ నేను వెళ్తే, ఒకవేళ నన్ను కుమారుడిగా స్వీకరించకపోయినా కనీసం నాకు భోజనమైనా పెడతాడని ఆలోచించి వెళ్ళాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మనం ఎంత దూరం వెళ్ళిపోయినా పాపంలో, లేకపోతే అవమానములో, శ్రమలలో మనం ఎంత దూరం వెళ్ళిపోయినా కానీ ఇప్పటికిప్పుడు మనం దేవుని దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగితే ఆయన క్షమించే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ యెహోషువ అగ్నిలో కాలిపోయే ఒక కొరవి వలె ఉన్నా కానీ యెహోషువని దేవుడు ఏమనుకుంటున్నాడు అంటే, అతనిని ప్రధాన యాజకుడిగా మరలా చేయాలి, మరలా దేవుని మందిరంలో అధికారిగా చేయాలి అని అనుకుంటూ ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రాదు. హల్లెలూయా. ఒకవేళ అలా ఆలోచన చేస్తే గనక దేవుడు యెహోషువని విడిచిపెట్టేయాలి. దేవుడు యెహోషువని విడిచిపెట్టేయాలి. ఎందుకంటే బాగా పాపములో ముందుకెళ్ళిపోయాడు. అతను చేసే పాపం ఏంటో మనకు తెలియదు. కానీ అగ్నిలో మండిపోయే ఒక కొరవి వలె అతడు చివరి దశలో ఉన్నాడు. నరకానికి దగ్గరలో ఆయన ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు ఏం చేశాడంటే ఆయనని తిరిగి వెనక్కి తీసుకురావడానికి ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అటువంటి స్థితిలో యెహోషువ ఉన్నాడు. తర్వాత ఆయన అపవిత్రమైన జీవితంలో ఇంకొక విషయాన్ని మనం చదువుకుందాము. 3వ వచనాన్ని నేను చదువుతున్నాను చూడండి. యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖములో నిలవబడి ఉండగా. యెహోషువ ఏ బట్టలు కట్టుకున్నాడండి? యెహోషువ ఏ బట్టలు కట్టుకున్నాడు? మలిన వస్త్రములు. మలిన వస్త్రములు అంటే తెల్ల బట్టలేనా? చెప్పాలి. మలిన వస్త్రములు అంటే ఏంటి? మురికితో పాడైపోయిన బట్టలు అన్నమాట. అంటే వాళ్ళిద్దరూ కూడా పరలోకంలో ఉన్నారు. యెహోషువ ఎలాంటి బట్టలు కట్టుకున్నాడు అని అంటే మురికితో పాడైపోయిన బట్టలు కట్టుకున్నాడు. అతనిలో స్వస్థత లేకపోతే అతనిలో శుభ్రత ఏమాత్రం కూడా లేదు. అయితే దీన్ని అర్థం చేసుకోవాలంటే ఒక వాక్యాన్ని మనం చదువుతాం. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుదాం ఒకసారి. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 6వ వచనం. మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డ వలె నాయను, మేమందరము ఆకువలే వాడిపోతిమి, గాలివాన కొట్టుకుని పోవునట్లుగా మా దోషములు మమ్మును కొట్టుకొని పోయిను. హల్లెలూయా. హల్లెలూయా. మీరు ఇక్కడ గమనించారా? ఇక్కడ మా నీతి క్రియలన్నీ ఎలాగున్నాయంట? మురికి గుడ్డ వలె ఉన్నాయి. హల్లెలూయా. మలిన వస్త్రములు అంటే దాని అర్థం ఏంటంటే మన నీతి క్రియలు. ఇది జకర్యా దర్శనాన్ని చూస్తున్నాడు కాబట్టి దర్శనంలో మలిన బట్టలుగా మనకు చూపించాడు. అయితే ఆ మలిన బట్టలు ఏమిటి అంటే మన నీతి క్రియలు. మన నీతి క్రియలు దేవుణ్ణి ఏమాత్రము కూడా సంతోషపెట్టేవి కావు. హల్లెలూయా. హల్లెలూయా. ఒకసారి గమనించండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనాన్ని ఒకసారి చదివినట్లయితే, 20వ వచనాన్ని ఒకసారి చదివినట్లయితే, శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని యెడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. మీరు గమనించారా? ఇక్కడ గ్రంథకర్త ఏమంటున్నాడంటే మత్తయి సువార్తలో ప్రభు ఏమంటున్నాడు అంటే మీ నీతి పరిసయ్యుల నీతి కంటే అధికము కాని యెడల మీరు పరలోక రాజ్యంలో ఏమాత్రము కూడా ప్రవేశించలేరు. హల్లెలూయా. మనము ఈ లోకపు నీతిని కలిగి ఉండడం కాదండి. పరిసయ్యులు ఎలాంటి వారో తెలుసా? వాళ్ళు వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటారు. వారంలో 2 సార్లు ఉపవాసం ఉంటారు. అలాగే దశమ భాగాలు కరెక్ట్గా తీస్తారు వాళ్ళు. అలాగే వారి జీవితంలో భక్తి జీవితం అనేది వారికి ఉన్నట్టుగా ఎవ్వరికీ ఉండదు. హల్లెలూయా. వాళ్ళు దేవునికి దగ్గరగా జీవించడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.
దేవుని సన్నిధిలో వాళ్ళు ఆరాధనా క్రమాన్ని నడిపించేవారుగా వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏమనుకుంటారంటే, మేము మంచిగా గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాం కాబట్టి మేము దేవునికి ఇష్టలుగా ఉంటున్నామని చెప్పి తమలో తామే అహంకారపూరితంగా ఆలోచించుకునేవారు. కానీ ఇక్కడ మనం ఆలోచన చేస్తే ప్రభు ఏమంటున్నాడంటే, మీ నీతి క్రియలు, ఒకవేళ మీ నీతి పరిసయ్యుల నీతి కంటే అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యమును చూడలేరు, మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు. ఎందుకంటే మన నీతి క్రియలన్నీ ఎలాగున్నాయంట? మురికి గుడ్డ వలె ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ఒక ఉదాహరణ ఒక ఆయన చెప్పాడు. ఏమిటంటే, పందికంట బాగా స్నానం చేపించి అది దానికి బంగారపు ఆభరణాలు తగిలించి ధరించి ముక్కుకి దాన్ని అంటారు ముక్కు పుడక పెట్టి దానికి మంచి పూలు పెట్టి దాని యొక్క జుట్టుని బాగా దువ్వి సింహాసనం మీద కూర్చోబెట్టారంట. అయితే దాని సింహాసనం మీద ఊరేగిస్తూ ఉంటే ఒక చోటుకి వెళ్ళేటప్పటికి బురద కనిపించిందంట. ఏం కనిపించింది? బురద కనిపించిందంట. వెంటనే అదేం చేద్ది? బురదలోకి వెళ్ళిపోద్ది. దానికి బంగారాభరణాలు పెట్టినా కానీ, దానికి గొప్ప గొప్ప పౌడర్లు సుగంధ ద్రవ్యాలు రాసినా కానీ, మంచి అందంగా అలంకరించినా కానీ, అది దాని బుద్ధి ఏంటంటే ఎక్కడికి వెళ్ళిపోద్ది అంటే, బురద కనిపిస్తే బురదలోనికే వెళ్ళిపోతుంది. హల్లెలూయా. అలాగే మన నీతి క్రియలు ఎప్పుడూ కూడా మనకు మంచి స్వభావాన్ని ఇవ్వలేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చాలామంది పేదవారికి సహాయం చేస్తారు, చాలామంది గొప్ప గొప్ప పనులు చేసేవాళ్ళు ఉంటారు, చాలామంది గొప్ప గొప్ప చెప్పుకునే పేరు తగిన గొప్ప పనులు చేస్తూ ఉంటారు. కానీ ఆ నీతి క్రియలు ఎప్పుడూ కూడా మనకి మంచి స్వభావాన్ని ఇవ్వలేవు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గమనించాలి, ఈ నీతి క్రియలన్నీ కూడా ఎలాంటివి అంటే మురికి గుడ్డల వంటివి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. అంటే యెహోషువ యొక్క అపవిత్రమైన జీవితంలో 3 రకాలుగా మనం చూసాము. ఏమిటి అంటే, యెహోషువ పక్కన సాతానే స్వయంగా ఫిర్యాది అయి తనతో మాట్లాడుతూ ఉన్న సందర్భాన్ని మనం గమనించినట్లయితే, సాతానికి స్నేహితుడుగా యెహోషువ జీవించాడు. అదేవిధంగా అతడు అగ్నిలో నుండి తీసిన కొరవి వలె ఉన్నాడు. అంటే అతని పాపం అనే అగ్నిలో కాలిపోతూ చివరికి నరకానికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అంతేకాదు, అతని బట్టలన్నీ మలినమైన బట్టలైపోయినాయి. హల్లెలూయా. అతని యొక్క నీతి క్రియలన్నీ కూడా చెడిపోయాయి. అతని యొక్క క్రియలలో ఏమాత్రము కూడా పరిశుద్ధత అనేది దేవునికి కనిపించలేదు. కాబట్టి అతను ఎక్కడికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు అని అంటే, నరకానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే అతని యొక్క జీవితంలో 2వ పార్ట్ని ఇప్పుడు మనం చూద్దాం. అపవిత్రమైన జీవితంలో నుండి ఆయన్ని దేవుడు ఎక్కడికి తీసుకువెళ్ళాడు అని అంటే, అలంకరింపబడిన జీవితంలోకి తీసుకెళ్ళాడు. హల్లెలూయా, హల్లెలూయా. 4వ వచనాన్ని చూద్దాం ఒకసారి. దూత దగ్గర నిలిచి ఉన్న వారిని పిలిచి ఇతని మైల బట్టలు తీసివేయుడని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను అని సెలవిచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మీరు గమనించారా? దూత తన దగ్గరున్న వాళ్ళతో పిలిచి ఏమని చెబుతుందంటే, ఇతని మైల బట్టలు తీసి ఏం చేయాలి? ప్రశస్తమైన వస్త్రములతో అలంకరించాలి అని అక్కడ చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ప్రశస్తమైన వస్త్రములతో అలంకరించడానికి ముందు అక్కడ ఒక మాట రాయబడి ఉంది. నేను నీ దోషమును ఏం చేయాలంట? పరిహరించాలి. ఇంతకీ మన దోషాలని పరిహరించాల్సింది ఎవరండి? మనమే పరిష్కరించుకోవచ్చా, లేకపోతే దేవుడు పరిహరించాలా? మన పాపాలను మనం తీసేయవచ్చా? మన పాపాలని మనము తీసివేయలేము. ఒకసారి యెషయా గ్రంథము 6వ అధ్యాయం, మనందరికీ తెలిసిన వాక్యమే. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం. 6వ అధ్యాయము 6వ వచనం. అప్పుడు ఆ శరాపుల్లోనొకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకుని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిన గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దోషమును ఎలా పరిహరించారు మీరు గమనించారు కదా. అక్కడ యెషయా చూస్తున్న దర్శనములో అక్కడ ఒక గొప్ప ఆరాధన జరుగుతూ ఉంటే, ఆ యొక్క బలిపీఠం మీద నుంచి ఒక దేవదూత శరాపుల్లోనొకడు ఏం చేశాడంటే, బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకుని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించాడు. ఎక్కడ తగిలించాడు?
నోటికి తగిలించాడు. నోటికి తగిలించగానే అక్కడ ఏమైపోయింది? దోషము పరిహరించబడింది. హల్లెలూయా. ఇది నీ పెదవులకు తగిలెను గనుక ఏమైందంటే అక్కడ నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయిను అని రాయబడి ఉంది. ఇక్కడ పెదవులకు మాత్రమే ఎందుకని తగిలిచ్చాడు అని అంటే, యెషయా దాని ముందు అంటాడు, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను అని ఆయన చెబుతున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన పెదవులలో అపవిత్రత ఉందని ఆయన గమనించాడు. కాబట్టి వెంటనే దేవుడు ఒక అగ్నిని తీసుకొచ్చి తన పెదవులకు తగిలిచ్చాడు. ఇప్పుడు మనలో పెదవులకు మాత్రమే పాపం ఉందంటారా, ఇంకా దేంట్లోనైనా పాపం ఉందంటారా? పాముకంట కూరల్లో విషం ఉంటుందంట, తేలుకంట కొండుములో విషం ఉంటుందంట, కానీ మనిషికి నిలువెల్లా విషమే. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే కీర్తనాకారుడు అంటాడు, దుష్టుని ఆలోచన చొప్పున, పాపుల మార్గమున, అపహాసకులు కూర్చుండే చోటున. ఇవన్నీ పని చేయాలంటే ఏం పని చేయాలి? దుష్టుని ఆలోచన చొప్పున నడువక అనే దాన్ని మీరు గమనిస్తే, ఆలోచన ఎక్కడ పనిచేస్తుంది? బుర్రలో పనిచేస్తుంది. అంటే మన బుర్రలోకి దుష్టుడు ఆలోచన ఇస్తాడు. ఆ ఆలోచన పని చేయకుండా ఉండాలి అంటే మన ఆలోచనలన్నీ కూడా పాపంతో నిండిపోయి, అంటే మన ఆలోచనలు పరిశుభ్రపరచబడాలి అంటే మన మెదడు మీద, మన యొక్క బుర్ర మీద ఏం వేయాలి? ఇప్పుడు దేవుడు కారుతో తీసిన నిప్పునేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే పాపుల మార్గమున నిలవక, అంటే మనం ఎక్కడ పడితే అక్కడ నిలబడిపోతాం కదా, చర్చలు మాత్రం నిలబడలేం కదా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు రేషన్ బియ్యం వచ్చిందనుకోండి, పెద్ద లైన్ ఉందనుకోండి, అయినా సరే మనం రేషన్ బియ్యం తీసుకోవడానికి ఎంతసేపు అయినా సరే లైన్లోనే ఉంటాం. ఇప్పుడు ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవాలనుకోండి, అక్కడ చాలామంది లైన్లో ఉంటారు, అయినా సరే మనకు అవసరం కాబట్టి అక్కడికి వెళ్ళి లైన్లో ఉంటాం. అంతెందుకండి, మీకు ఈ జగనన్న ఇచ్చి ఈ వస్తున్నాయా? 18,000 వస్తున్నాయి కదా, దానికి ఏమైనా ఆధార్ కార్డులు కావాలి, రేషన్ కార్డులు కావాలి, ఈ కావాలి అని అంటే అవన్నీ తెచ్చి లైన్లో ఉండి మరీ ఇస్తారు కదా. ఎందుకని? అది మన అవసరం కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మనము నిలబడవలసిన వాటిలో మనం నిలబడలేం, కానీ నిలవకూడని వాటిలో మనం నిలబడతాం. అంటే వాటిలో నిలబడకూడదని నేను అంటలేదు, అది మన అవసరం కాబట్టి ఖచ్చితంగా మనం నిలబడాలి. ఏదో మీకు అర్థం కావడం కోసం కొన్ని విషయాలు మీతో చెప్పాను. కొంతమంది ఏం చేస్తారంటే బ్రాందీ షాప్ కాడ నిలబెడతారు, అది పాపం. కొంతమంది ఏం చేస్తారంటే సినిమా హాల్లో నిలబెడతారు. కొంతమంది ఏం చేస్తారంటే వివిధమైన పాపాలు చేసే కాడ వ్యభిచారపు వృత్తిలో నిలబెడతారు. అవన్నీ వాటికి సంబంధించినవి. అయితే నేను ఇప్పుడు చెప్పినవన్నీ కూడా మీకు ఏదో బాధ కలిగించడానికి కాదు, జస్ట్ మీరు నవ్వుకుంటారనే ఉద్దేశంతో ఆ విషయాలు చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే మనిషి నిలవబడవలసిన వాటిలో నిలవబడక ఎక్కడ నిలబడుతున్నాడు అని అంటే, నిలవబడకూడని పాపములో వాళ్ళు నిలబడుతున్నారు. అంటే ఎక్కడ వేయాలి దేవుడు కారు నిప్పులు అంటే? కాళ్ళ మీద వేయాలి. మీరు ఎప్పుడైనా నిప్పుల మీద నడిచారా? నేను నడవలేదులేండి. హల్లెలూయా. నిప్పుల మీద నడిచిన వాళ్ళకి ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. అయితే ఇప్పుడు దేవుడు ఎక్కడ వేయాలి అని అంటే మన కాళ్ళ మీద నిప్పులు వేయాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ తర్వాత మూడోదేంటి? పాపుల మార్గము నిలవక, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండక. ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటున్నాం మనం కదా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే మన యొక్క శిరస్సు నుండి పాదం వరకు కూడా మనకి పాపం ఏలుతూ ఉంది, పాపము ఏలుతుంది. కాబట్టి ఈ పాపము పరిహరించబడాలని అంటే మన శరీరం అంతా కూడా దేవుని యొక్క అగ్ని, లేకపోతే పరలోకంలో ఉన్న అగ్ని మన మీదకి రావాలి అని దేవుని యొక్క వాక్యం ద్వారా సెలవిస్తున్నారు. ఒకసారి అపోస్తుల కార్యము 2వ అధ్యాయము, అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 2వ వచనం, మొదటి వచనం నుంచి చదువుదాం ఒకసారి. అపోస్తుల కార్యము 2వ అధ్యాయం మొదటి వచనం నుంచి. పెంతెకొస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. హల్లెలూయా. ఇక్కడ మీరు గమనించారా? 2వ వచనంలో అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా
వారి కూర్చుంటే నీ ఇల్లంతా నిండెను. ఆ తర్వాత 3వ వచనంలో రాయబడింది, మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి. హల్లెలూయా. ఇప్పుడు పరలోకం నుండి వచ్చిన అగ్ని ఏది అనండి? పరిశుద్ధాత్ముడు వారి మీదకి వచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే యెషయా గ్రంథములో ఆ యొక్క కారు నిప్పును తీసుకొచ్చి తన పెదవులకు తగిలిస్తేనే అతని దోషము పరిహరించబడినప్పుడు, పరలోకంలో నిత్యము మండుతూ ఉండే పరిశుద్ధాత్మ దేవుడు మన కోసము అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము మొదలుకొని ఇప్పటి వరకు కూడా మన మీదకి రావడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆ యొక్క అగ్ని ద్వారా మాత్రమే మనము పరిశుభ్రపరచబడతాము. మన యొక్క దోషము పరిహరింపబడుతుంది. మన యొక్క ప్రాయశ్చిత్తము కావాలి అనంటే ఖచ్చితముగా ఆ అగ్ని మనలో పని చేయాలి. ఆ అగ్ని మనలో పని చేయాలి. ఆ పరిశుద్ధాత్మ అగ్ని చేత మనం అభిషేకించబడినప్పుడు మాత్రమే మనము పూర్తిగా ప్రాయశ్చిత్తము పొందుకుంటామని దేవుని యొక్క వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ జకర్యా గ్రంథములో మనం గమనించినట్లయితే దూత అతనితో ఏమంటున్నాడు అని అంటే, నేను నీ దోషమును పరిహరించి, ఇతని మైల బట్టలు తీసివేసి నీ దోషములు పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నానని సెలవిచ్చాను. హల్లెలూయా. ప్రశస్తమైన వస్త్రములు ఆయనకు అలంకరించున్నాడు. ఇప్పుడు మన నీతి క్రియలు, మనం వేసుకున్న బట్టలు మన నీతి క్రియలు అయితే, ఆయన వేసే ప్రశస్తమైన వస్త్రము ఏమిటి అనంటే యేసయ్య నీతి. హల్లెలూయా. యేసు ప్రభువే మన నీతి. యేసు ప్రభువే మన నీతి. మనము యేసు ప్రభువుని అనుసరించినప్పుడు, ఆయన నీతి మనలో పనిచేసినప్పుడు మాత్రమే మనము పరిశుద్ధులుగా మార్చబడతాము. హల్లెలూయా. మన యొక్క నీతి మురికి గుడ్డల వంటిది, కానీ ఆయన యొక్క నీతి ప్రశస్తమైన వెలుగు వంటిది. ఒకసారి లోకాసు వార్త 15వ అధ్యాయము 22వ వచనం. ఇందాక మనం తప్పిపోయిన కుమారుడు గురించి చదువుకున్నాం కదా, దాంట్లోని ఒక అంశాన్ని చదువుదాం. 22వ వచనం. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొలగించుడి. హల్లెలూయా. గమనించండి, ఇక్కడ తప్పిపోయిన కుమారుడు దేన్ని ఆశించి వచ్చాడు అనంటే, నా కూలి పని వాళ్ళలో ఒకనిగా నన్ను పెట్టుకోండి చాలు, అంతేగాని నాకు కుమారత్వం నాకు వద్దు, అంటే నీ కుమారుడిగా గుర్తించబడడం అవసరం నాకు లేదు, మీ ఆస్తి నాకు అవసరం లేదు, కూలి పని వాళ్ళలో ఒకనిగా పెట్టి, ఎందుకంటే నాకు ఆకలి వేస్తుంది, ఆకలితో నేను చచ్చిపోతున్నానని చెప్పడానికి తండ్రి దగ్గరకు వస్తే, తండ్రి అది చెప్పడానికి కూడా అవకాశం ఇవ్వకుండా తన దగ్గరకు పరిగెత్తుకుంటా వచ్చి తన మెడ మీద ముద్దులు పెట్టి అతన్ని కౌగులించుకుని అతను చెప్పిన తర్వాత ఏమన్నాడు అని అంటే, వీని బట్టలు తీసివేసి ప్రశస్త వస్త్రము వీనికి తొడిగి పాదములకు చెప్పులు తొడిగి వీనికి ఉంగరము ఇమ్మని చెప్పేసి ఆయన అన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. గమనించండి, మనము ఏదైతే కోరుకుంటామో దానికంటే ఎక్కువగా ఆయన ఇవ్వాలనుకుంటున్నాడు. అర్థమవుతుందా? మనం ఏదైతే కోరుకుంటున్నామో దానికంటే ఎక్కువగా ఆయన మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. కానీ మనము కొన్నిసార్లు ఆయన యొక్క ఉద్దేశాలని, ఆయన యొక్క ప్రణాళికలని మనం ఎందుకనో అర్థం చేసుకోలేం. మన యొక్క పాపము ఆయన యొక్క చిత్తాన్ని అర్థం చేసుకోవడానికి మనకి అడ్డొస్తూ ఉంటుంది. ఇక్కడ యెహోషువ జీవితంలో కూడా తను దేవునికి పూర్తిగా దూరమైపోయిన తర్వాత దేవుని గురించి ఆలోచన చేసే ఆలోచన అతనికి లేదు. కాబట్టి దేవుడే స్వయంగా వచ్చి ఆయన ఏం చేస్తున్నాడంటే అతనికి నూతనమైన జీవితాన్ని ఇవ్వడానికి నిశ్చయించుకున్నాడు. అతని యొక్క మైల బట్టలు తీసివేసి అతని దోషమును పరిహరించి అతనికి ప్రశస్తమైన వస్త్రములను అలంకరించడం అనేది మనం చూస్తూ ఉన్నాం. అలంకరించబడిన జీవితం. అలంకరించబడడం అంటే ఎవరు మనల్ని అలంకరిస్తారు అని అంటే దేవుడే అలంకరిస్తాడు. ఎవరా దేవుడు? ఏంటి ఆ ప్రక్రియ ఏమిటి అని అంటే, పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి వచ్చిన తర్వాత ఆయన వాక్యము ద్వారా మనల్ని ఉదక స్నానము చేయించి ఆయన యొక్క వధువుగా మనల్ని అలంకరించబోతూ ఉన్నాడు. కాబట్టి ఆ యొక్క అలంకరణని మనం ఎప్పుడూ కూడా కాదనకూడదు. ఆయన ఇచ్చే ఆ యొక్క స్వభావాన్ని మనం ఎప్పుడూ కూడా కాదనకూడదు. 5వ వచనం చదువుతున్నాను. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. అతని తల మీద తెల్లని పాగా పెట్టించుడని నేను మనవి చేయగా
వారు అతని తల మీద తెల్లని పాగా పెట్టి వస్త్రములతో అతనిని అలంకరించి యెహోవా దూత దగ్గర నిలుచుండెను. హల్లెలూయా. గమనించాలి, యెహోవా దూత ఏం చేస్తున్నాడంటే, ఇక్కడ యెహోవా దూత అని రాయబడి ఉంది. ఈ యెహోవా దూత ఎవరు అని కొంతమంది చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు. ఈ యెహోవా దూత ఎవరంటే యేసు ప్రభువే. ఎందుకనంటే పాత నిబంధనలో చాలాసార్లు యేసు ప్రభు యెహోవా దూతగా భక్తులకి ప్రత్యక్షమయ్యాడు, యెహోవా దూతగా వచ్చాడు. దేవదూతలకి సంపూర్ణమైన అధికారం లేదు. వారికి దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని మాత్రమే చెప్పే అధికారము వాళ్ళకుంది. కొన్నిసార్లు దేవదూతలు వాళ్ళ సొంత ప్రయత్నంతో చేసిన సందర్భాలు కొన్ని కనబడతాయి. అలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు, అలాంటి సందర్భాలు మనం చదివినప్పుడు అక్కడ వచ్చిన దేవదూత కాదు, యేసయ్యే దేవదూతలాగా వచ్చాడు. హల్లెలూయా. ఇక్కడ యెహోవా దూత అని చదువుతున్నప్పుడు యెహోవా దూత ఏమంటున్నాడు అంటే, ఇతని మైల బట్టలు తీసివేయండి అని చెప్పి అంటున్నాడు. దగ్గర నిల్చున్న వారికి మైల బట్టలు తీసివేసి అతనికి ప్రశస్త వస్త్రము తగిలించండి, ప్రశస్త వస్త్రము తొడిగించండి, అదే విధముగా అతని తలకు పాగా పెట్టమని చెప్పారు. హల్లెలూయా. తలకి పాగా ఎందుకు పెట్టమన్నారో తెలుసా? లేవీయులలో కొంతమందిని దేవుడు యాజకులుగా ఎన్నుకున్నాడు. అహరోను సంబంధమైన కుటుంబాన్ని యాజకులుగా ఎన్నుకున్నాడు. ఆ యాజకులకు ప్రతిష్ఠ చేసేటప్పుడు వారికి తలపాగా పెడతారు. హల్లెలూయా. ఏం పెడతారు? తలపాగా పెడతారు. ఇక్కడ యెహోషువ ఎవరు అంటే ప్రధాన యాజకుడు. అంతకుముందు ప్రధాన యాజకుడే, లేవీయుల సంబంధమైన వాడే, అహరోను యొక్క కుటుంబానికి సంబంధించిన వాడే. కానీ ఇతడు తన ప్రధాన యాజకత్వాన్ని కోల్పోయి పాపంలో జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు మరలా ఇతన్ని ఏం కోరుకున్నాడు అంటే, ఇతడు కోల్పోయిన ఆ యొక్క ప్రధాన యాజకత్వాన్ని మరలా తిరిగి ఇవ్వాలి అని ఆయన కోరుకున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మీరు గమనించాలి, యేసు ప్రభు దగ్గరకు వచ్చిన తరువాత మనము ఏదైతే కోల్పోయామో దాన్ని తిరిగి మనకి ఇవ్వగలడు. హల్లెలూయా. అనుకుంటాం మనము, ఇది మనకి తిరిగి వస్తుందా, ఈ యొక్క ప్రయత్నము చేస్తున్నా మనకి ఇది తిరిగి వస్తుందా, ఇంతకీ మనం ఇంతగా అప్పుల్లోనికి వెళ్ళిపోయాం, మన అప్పులు తీరతాయా, ఇంతగా శ్రమల్లోనికి వెళ్ళిపోయాం, ఇంకా మనం రాగలుగుతామా అని చెప్పి కొన్నిసార్లు మనం ఆలోచన చేస్తూ ఉంటాం. మీ దగ్గరికి మొట్టమొదటిగా వచ్చిన ఆయన వాక్యం చెప్పడానికి మొట్టమొదటిగా వచ్చారు కదా, అగడల్లంక అబ్రహాం గారు, పాస్టర్ గారి యొక్క తోడలుడు గారు. ఆయన ఒకసారి అగడల్లంక చర్చి యానివర్సరీలో సాక్ష్యం చెప్పాడు. ఏమిటి అంటే, ఆ యానివర్సరీకి ముందు యానివర్సరీ రోజున, అంటే 1 సంవత్సరం క్రితం ఆయన ₹1 కోటి అప్పుల్లోకి వెళ్ళిపోయాడు. ఎన్ని అప్పుల్లోకి? ₹1 కోటి అప్పుల్లోకి వెళ్ళిపోయాడు. అయితే అంత అప్పుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత తిరిగి రాగలరా? ఇంకా చచ్చిపోదాం అనుకుంటున్న సందర్భాల్లో ఆ యానివర్సరీ రోజున ఆరాధనకు వచ్చారు. వస్తే అక్కడ అమృతరాజు గారి ఆరాధన నడిపించి నీ దుఃఖ దినములు సమాప్తములగును అనే పాట ఆయన పాడాడు. షాలింరాజు గారి పాట ఆయన ఎక్కువగా పాడుతూ ఉంటారు. ఆ పాట ఆ రోజు పాడి అబ్రహాం గారి గురించి ప్రవచించి, దేవుడు నీకొక మంచి భవిష్యత్తుని ఇవ్వబోతున్నాడు, నీవు తీసుకున్న నిర్ణయం నుంచి నువ్వు బయటికి రావాలి, దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడని ప్రవచిస్తే ఆ ప్రవచనాన్ని నమ్మి దేవుని సన్నిధిలో నమ్మకంగా జీవించడం ప్రారంభించాడు. సంవత్సరం తర్వాత ఆయన చెప్పే సాక్ష్యం ఏంటంటే, ₹1 కోటి అప్పు కూడా తీరిపోయింది. హల్లెలూయా. సంవత్సరంలో ఆయన చెబుతున్నాడు, ఇదే రోజున సంవత్సరం క్రితం నేను చచ్చిపోవాలనుకున్నాను, కానీ ఈరోజు మరలా దేవుడు నన్ను నిలబెట్టాడు. మనం కోల్పోయిన దాన్ని తిరిగి ఇవ్వడానికి దేవుడికి ఎంత మాత్రము ఎక్కువ టైం పట్టదు. ఆయన దగ్గరికి వెళ్ళి మనం అడగటమే ఆలస్యం. ఆయన దగ్గరికి వెళ్ళి మనం అడిగితే దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అది ఎటువంటి శ్రమ అయినా సరే, అది ఎటువంటి ఇబ్బంది అయినా సరే, అది ఎటువంటి అవమానమైనా సరే, దేవుడు మన పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడు కాబట్టే ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మీరు కలిగి ఉన్న అవమానాలన్నీ ఈ సంవత్సరంలో తీర్చబడును గాక. మీరు కలిగి ఉన్న అప్పులన్నీ ఇక నూతన సంవత్సరంలో తీర్చబడును గాక. మీరు కలిగి ఉన్న శ్రమలన్నీ ఇక నూతన సంవత్సరంలో పారిపోవును గాక. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టి ఒకసారి నా దేవుని నామాన్ని మహిమపరచుదాం. ప్రైజ్ ది లార్డ్. నేను ఎప్పుడైనా ఇలాంటి మెసేజ్ ఎప్పుడు విన్నారు మీరు? ఇవాళ ఏంటున్నారు కదా, నేను బేసిక్గా ఇలాంటి మెసేజ్లు ఎక్కువ చెప్తాను, కానీ
పరిశుద్ధాత్ముడు ప్రేరేపించిన దాన్ని బట్టి అలాగ ఒక్కొక్కసారి నా ట్రాక్ మారుతూ ఉంటుంది. కొన్నిసార్లు నా వాక్యం మీకు అర్థం కూడా కాదు కదా, మీ ఫేసులు నాకు గమనించేవాడిని. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే ఈరోజు ఎందుకనో కానీ ఈ విషయాలు నేను రాసుకున్నాను, మళ్ళీ మర్చిపోతానేమోనండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గమనించాలి, మనం ఏదైతే పోగొట్టుకున్నామో దాన్ని తిరిగి ఇవ్వడానికి దేవునికి ఎంత మాత్రము కూడా అసాధ్యము కాదు. దేవునికి సమస్తమును సాధ్యమే. ఐగుప్తు దేశంలో ఉన్న ఇశ్రాయేలీయులు బానిస వ్యవస్థలో ఉంటూ ఉన్నప్పుడు కనాను దేశాన్ని దేవుడు వారికి వాగ్దానం చేశాడు. హల్లెలూయా. కనాను దేశంలోనికి తీసుకుని వెళ్ళడానికి ఆయనకి ఎంత మాత్రం కూడా ఎక్కువ టైం పట్టదు. కానీ ఇశ్రాయేలీయులు చూపించిన అవిధేయత వారిని 40 సంవత్సరాలు అరణ్యంలోనే తిప్పింది. కానీ ఎప్పుడైతే విధేయత చూపించడం ప్రారంభించారో ఆ విధేయత ద్వారా వారు గమ్యానికి చేరుకోవడం మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఇప్పుడు యెహోషువ జీవితంలో 2 రకాల జీవితాలను చూసాం. మొట్టమొదటిది ఆయన అపవిత్రమైన జీవితం, రెండవది ఆయన అలంకరించబడిన జీవితం, మూడవది ఏమిటి అంటే ఆయన అధికారము కలిగిన జీవితం. ఒకసారి 7వ వచనం చదువుదామా? 6వ వచనం నుంచి చదువుతున్నాను చూడండి. అప్పుడు యెహోవా దూత యెహోషువకు ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా మార్గములో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా గైకొనిన ఎడల నీవు నా మందిరము మీద అధికారివై నా ఆవరణములను కాపాడు వాడవగుదువు, మరియు ఇక్కడ నిలవబడు వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకిత్తును. హల్లెలూయా. మొట్టమొదటిగా ఆయనకి ఇచ్చిన అధికారంలో 2 ఉన్నాయండి. ఏమిటి అంటే ఆయన మందిరము మీద ఆయన అధికారిగా ఉంటాడు, రెండవది ఆయన సన్నిధిలో ఆయన నిలవబెడతాడు. ఆయన మందిరం మీద ఆయన అధికారిగా ఉండటం అంటే ఏమిటి? ఒకసారి సంఖ్యాకాండము 1వ అధ్యాయము 50వ వచనం. సంఖ్యాకాండము 1వ అధ్యాయము 50వ వచనం. నీవు సాక్ష్యపు గుడారము మీదను దాని ఉపకరణములన్నిటి మీదను దానిలో చేరిన వాటన్నిటి మీదను లేవీయులను నియమింపుము. వారే మందిరమును దాని ఉపకరణములన్నిటినీ మోయవలెను. వారు మందిరపు సేవ చేయుచు దాని చుట్టూ దిగవలసిన వారయ్యిందురు. హల్లెలూయా. హల్లెలూయా. మీరు గమనించారా? ఇక్కడ లేవీల గురించి వారు చేయవలసిన పని గురించి దేవుడు మోషేతో సెలవిస్తూ ఉన్నాడు. ఏమిటి అంటే వారు మందిరపు పనులు చేయాలి అనంట, దానిలోని ఉపకరణములన్నిటిని వారే మోయాలి అనంట, ఆ మందిరపు సేవ చేయు దాని చుట్టూ దిగవలసిన వారే ఉన్నారంట. హల్లెలూయా. అంటే దేవుడు ఏ బాధ్యతనైతే యెహోషువకి పూర్వకాలంలో అప్పగించాడో అదే బాధ్యతను మరలా దేవుడు యెహోషువకి ఇక్కడ అందిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మీరు గమనించాలి, ఈ విషయాన్ని నేను ఇక్కడ ఎందుకని చెబుతున్నానంటే, ఈరోజు దేవుడు మిమ్మల్ని ఏదైనా ఒక పనిలో పెట్టాడు అని అంటే అది మనుషుల వలన కలిగింది కాదు, అది దేవుని వల్ల మాత్రమే కలిగింది. ఇప్పుడు మన సంఘ పెద్దలు ఉన్నారు, దావీదు కానీ దానియేలు కానీ. ఇంతకుముందు ఎప్పుడైనా సంఘ పెద్దలు వాళ్ళు చేశారా? చేయలేదు కదా. మన విజయరావు గారు, జక్కయ్య గారు ఉన్నప్పుడే వారిని మార్చాలి అంటే వారికి వయసు అయిపోయిందని చెప్పేసి బాగా తిరగలేకపోతున్నారనే ఉద్దేశంతో వాళ్ళు కొంచెం బతిమలాడితే మార్చాలనే ఉద్దేశంతో అంటే అందరూ ఇంకెవరు ఉన్నారండి చేసేవాళ్ళు అన్నారు అప్పుడు కదా. వాళ్ళు తప్ప ఇంకెవరో ఉన్నారండి అన్నారు. కానీ దేవుడు దావీదు గారిని కానీ దానియేలు గారిని కానీ దేవుడు ముందుగానే ఏర్పరచుకున్నాడు. ఇది మనుషుల వలన కలిగింది కాదు. హల్లెలూయా. హల్లెలూయా. అంటే దేవుడు ఏ పరిచర్య అయితే మీకు ఇస్తున్నాడో ఆ పరిచర్యను మీరు నమ్మకంగా కొనసాగిస్తే ఆ పరిచర్య నుంచి దేవుడు ఇంకా ఎక్కువగా మిమ్మల్ని ఆశీర్వదించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. గమనించాలి, ఇక్కడ వాయిద్యాలు వాయించేవారైనా దేవుడు మీకు అధికారం ఇచ్చాడు. ఇక్కడ చర్చిలో తుడిచేవారైనా సరే దేవుడు మీకు ఆ పరిచర్యని అప్పగించాడు. ఇక్కడ సిస్టమ్ చూసుకునేవారైనా సరే దేవుడు మీకు ఆ యొక్క అధికారాన్ని, ఆ యొక్క పరిచర్యను ఇచ్చాడు. దాన్ని మాత్రం ఎప్పుడు పోగొట్టుకోవద్దు. నేను ఆ పరిచర్యకు దూరం అయిపోయి ఆ పరిచర్యను ఇంకా నేను చేయకూడదు, దేవుని సేవ చేయకూడదు అని చెప్పి నేను పూర్తిగా లోకంలో కలిసిపోవాలని నిర్ణయించుకున్న రోజులు ఉన్నాయి.
గతంలో నేను మీతో చెప్పాను. మా హాము అనే వాళ్ళు వెళ్ళిన ఒంగోలు ప్రాంతానికి నేను మా నాన్నలతో కూడా కలిసి వెళ్ళాను. ఎందుకంటే అక్కడ వేటాడి ఆ యొక్క వేట నేర్చుకుని అలాగ బతికేద్దాం చివరిదాకా అని నేను అనుకున్నాను. కానీ నేను వెళ్ళగానే అక్కడ గొడవలు ప్రారంభమైంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నేను వెళ్ళగానే అక్కడ గొడవలు ప్రారంభమైతే నాకు అర్థమైపోయింది, దేవుడు యోనాలాగా చేస్తున్నాడు. ఇప్పుడు ఎలా చేస్తున్నాడు? యోనాలాగా చేస్తున్నాడు. అప్పుడు దాకా సముద్రం ప్రశాంతంగానే ఉందండి. కానీ యోనా ఎప్పుడైతే అడుగు పెట్టాడో ప్రళయం వచ్చిందంట. దెబ్బకి యోనాన్ని సముద్రంలో పడైతే ఆ ప్రళయం ఆగిపోయిందండి. సేమ్ అలాగే జరిగింది. నేను అక్కడికి వెళ్ళాను, గొడవలు వచ్చినాయి. మరలా అక్కడి నుంచి వచ్చేసాను, గొడవలు ఆగిపోయినాయి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. నేను ఎందుకని విషయాన్ని చెప్తున్నానంటే, దేవుడు నియమించిన పని నుంచి మనం తప్పించుకుంటే కొన్ని రకాల తీర్పులు మనకు వస్తాయి. నేను మీకు చేయమని చెప్పను, చెయ్యొద్దని చెప్పను. ఒకవేళ దేవుడు మిమ్మల్ని ఎన్నుకుంటే, ఒకవేళ దేవుడు మిమ్మల్ని నడిపిస్తే, ఒకవేళ దేవుని ఎన్నికలో కనుక మీరుంటే దాని నుంచి మీరు తప్పించుకోవద్దు. సహోదరుడు నరేష్ ఒకసారి నా దగ్గరకు వచ్చి, పాస్టర్ గారు, అంటే నా గురించి మీరు ప్రార్థన చేయాలి, నేను సువార్త పత్రికలు పంచడానికి నాకు ఎందుకో ఆశ కలిగి ఉన్నాను అని చెప్పి ఆయన అన్నారు. అప్పుడు నేను అన్నాను, ఆశ కలిగి ఉంటే కనుక వెనక్కి మాత్రం వెళ్ళిపోవద్దు, మీరు పనిచేయండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆశ ఎప్పుడవుతుందో తెలుసండి? దేవుని పని చేయాలని ఆశ ఎప్పుడవుతుందో తెలుసా? దేవుడు పెట్టకపోతే రాదండి అది. హల్లెలూయా. దేవుడు పెట్టకపోతే ఆ ఆశ మనలోనికి రాదు. దేవుడు నడిపించకపోతే ఆ ఆశ మనలోనికి రాదు. గమనించాలి. మీరు ఈ మందిరంలో ఏదైనా పరిచర్య చేయాలని ఆశ కలిగి ఉన్నారా? ప్రార్థన చేయండి. అది దేవుని చిత్తమైతే ఖచ్చితంగా ఆ పరిచర్యలో దేవుడు మిమ్మల్ని నిలబెట్టబోతున్నాడు. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని నడిపించబోతున్నాడు. ఇక్కడ నా మందిరం మీద అధికారివై ఉందువు అని యెహోషువతో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఇంతకీ ఆ యొక్క అధికారాన్ని సంపాదించుకోవాలంటే ఆయన ఏం చేయాలి అంటే, ఆయన మార్గంలో నడుచుచు ఆయనకు అప్పగించిన దాన్ని భద్రముగా కాపాడాలి అని దేవుడు ఈ యొక్క వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. ఇంకా రెండవ విషయం ఏమిటి అంటే, ఆయనకిచ్చిన అధికారాల్లో రెండవ విషయం ఏమిటి అంటే, మరియు ఇక్కడ నిలవబడు వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకిత్తును. ఎక్కడ నిలబడతాడంట? దేవుని సన్నిధిలో నిలబడతాడు. ఒకసారి యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం నుంచి, నరపుత్రుడా, నీవు చక్కగా నిలబడము, నేను నీతో మాట్లాడవలను అని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టెను. అప్పుడు నాతో మాట్లాడిన వాని స్వరము వింటిని. హల్లెలూయా. ఇక్కడ యెహెజ్కేలుని మీరు గమనిస్తే, దేవుని యొక్క దర్శనాన్ని చూసిన తర్వాత ఆయన దేవుని సన్నిధిలో నిలబడడానికి ఆయనకి ధైర్యము చాలట్లేదు. ఆయన అటు ఇటు కదిలిపోతున్నాడు, ఆయన అటు ఇటు పడిపోతూ ఉన్నాడు, ఆయన్ని పట్టుకోవడానికి ఎవరునూ లేరు. అప్పుడు దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నరపుత్రుడా, నీవు చక్కగా నిలవబడుము, నీవు చక్కగా నిలవబడమనంటే అతను చక్కగా నిలబడలేకపోతున్నాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, తన ఆత్మని యెహెజ్కేలులోనికి పంపించినప్పుడు అతను చక్కగా నిలబడ్డాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని సన్నిధిలో నిలవబడడం కూడా ఒక గొప్ప వరమండి. దేవుని సన్నిధిలో నిలవబడడం కూడా ఒక గొప్ప కృపండి. దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయడం కూడా అది చాలా పెద్ద కృపండి. అది ఆ కృప మీకు దక్కింది, ఆ కృప మీకు దక్కింది. హల్లెలూయా, హల్లెలూయా. నాకు దక్కలేదు, మీకు దక్కింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గమనించాలి, దేవుని సన్నిధిలో నిలవబడటం కూడా ఒక గొప్ప కృప. దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఇక్కడ యెహెజ్కేలు దేవుని దర్శనాన్ని చూసిన తర్వాత నిలబడలేకపోతున్నాడు. ఎందుకనంటే అతని శక్తి సరిపోవట్లేదు. యెహెజ్కేలు లాంటి పెద్ద ప్రవక్తే ఆయన్ని చూచి నిలబడలేకపోతే ఇంకా ప్రధాన యాజకుడైన యెహోషువ పరిస్థితి ఏంటి? నిలబడలేడు. అందుకే దేవుడు ఏమన్నాడంటే, నా సన్నిధిలో నిలుచు భాగ్యము నీకు ఇత్తును. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనం, 16, 17 వచనాలు చదువుదాం ఒకసారి. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకుని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి
బయలు వెడలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల ఎద్ద పడితిని. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా నేను హల్లెలూయా. ప్రకటన గ్రంథంలో కూడా యోహాను ప్రవక్త కూడా, అపోస్తులైన యోహాను కూడా దేవుణ్ణి చూసిన తర్వాత ఆయన ఏమైపోయాడంట? చచ్చిన వాని వలె పడిపోయాడు. గమనించాలి, దేవుణ్ణి మనం డైరెక్ట్గా చూడలేము. మోషే కూడా ప్రభువా నేను నీ మహిమను చూడాలనుకుంటున్నాను, నేను చూడాలనుకుంటున్నానని చెప్పేసి అంటే, నా మహిమను చూసి తట్టుకునే శక్తి నీకు లేదు, నేను ఆ పర్వతం వెనకాల నిలబడతాను, నా నీడను చూడు అని అంటాడు. హల్లెలూయా. ఆయన నీడను చూసి కూడా మోషే పడిపోతాడు. ఎందుకని విషయం చెప్తున్నాను తెలుసా? దేవుని సన్నిధిలో నిలబడటం కూడా గొప్ప భాగ్యము. అది దేవుడిస్తేనే వచ్చేది, అది దేవుడు కలగచేస్తేనే వచ్చేది, అది దేవుడు మీకు ఇస్తేనే వచ్చేది. గమనించాలి, మందిరములో మీరు ప్రార్థన చేసినప్పుడు, మందిరములో మీరు నిలవబడినప్పుడు, మందిరములోనికి వచ్చి మీరు ఆరాధనలో పాల్గొంటున్నప్పుడు ఆ యొక్క గొప్ప కృప ఎవరిచ్చారు అని అంటే దేవుడే మీకు ఇచ్చాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఈ భాగ్యము లేక ఎంతోమంది జీవన పోరాటాల్లో పోరాడుతూ ఉన్నారు. గమనించండి ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని సన్నిధికి మనము అధికారము కలిగిన జీవితంతో రావాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. యెహోషువకి 3 రకాల జీవితాలు ఉన్నాయి. మొట్టమొదటిగా ఆయన అపరిశుభ్రమైన జీవితం, పరిశుభ్రత లేని జీవితం. రెండవదిగా ఆయన అలంకరించబడిన జీవితం. మూడవదిగా ఆయన అధికారము కలిగిన జీవితం. మన జీవితము అపవిత్రమైనదైనా సరే, మన జీవితము పాపములో కొట్టిమిట్టాడినా సరే, మన జీవితము దేవునికి దూరంగా బ్రతికినా సరే, మనము ఎంత పెద్ద పాపములో జీవించినా, ఎంత పెద్ద శ్రమలో జీవించినా, ఎంత పెద్ద నిరాశలో జీవించినా, మనల్ని తిరిగి అధికారపు ఆలోచన కలిగిన మందిరంలోనికి దేవుడు తీసుకెళ్ళగలడు. హల్లెలూయా. ఆ విశ్వాసంతో మీరు ప్రార్థన చేయండి. ఈ నూతన సంవత్సరంలో అడుగు పెడుతున్న మనము నూతనమైన హృదయంతో అడుగు పెడదాం. ఆమేన్, ఆమేన్. ఎంతమందికి ఆశ ఉంది నూతన హృదయంతో అడుగు పెడదామని? చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. నూతనమైన జీవితాన్ని మనం కలిగి ఉందాం, నూతనమైన స్వభావాన్ని మనం కలిగి ఉందాం. ఆ స్వభావం మనముగా తెచ్చుకునేది కాదు, కానీ పైనుండి దేవుడు మనకు ఇచ్చేది. హల్లెలూయా. రాత్రి నేను ఆ వాక్యమే చెప్పాను. యేసు ప్రభు చెప్పిన ఒక ఉపమానాన్ని చెప్పి ఆ ఉపమానంలో నుంచి ఆ విషయాలు చెప్పడం జరిగింది. మనము నూతన స్వభావాన్ని కలిగి ఉండడానికి మనం ఏం చేయాలి అని అంటే, దేవుని మీద విశ్వాసం ఉంచితే చాలు. దేవుని మీద విశ్వాసం ఉంచితే చాలు. విశ్వాసంతో మీరు మందిరానికి రండి, విశ్వాసంతో మీరు దేవుని సన్నిధిలో విత్తండి. దేవుడు 100 రెట్లుగా దేవుడు మీకు ఇవ్వగలడు. హల్లెలూయా. మీకు ఒక ఆయన పేరు మీకు బాగా తెలుసు. ఆయన ఏం చేశాడంటే, తన చిన్నప్పుడే తన తల్లిదండ్రుల్ని కోల్పోయాడు. ఆయన ఒక పడవ ఎక్కి, ఒక షిప్ ఎక్కి వేరే ప్రాంతానికి వెళ్తూ ఉన్నప్పుడు యేసు ప్రభు యొక్క సువార్తని విన్నాడు. ఆయన వింటే ఆ సువార్తను విని, ఆ సువార్తలో ఆయన ఏం చెప్పారు అంటే, మీరు నమ్మకంగా ఉండి దేవునికి దశమ భాగాలు వేస్తే మీరు బాగా ఆశీర్వదింపబడతారంటే, అప్పటి నుంచి తనకొచ్చిన 20 రూపాయలైనా సరే దశమ భాగాలు తీసి వేసేవాడంట. దశమ భాగాలు తీసి వేసేవాడంట. ఆ 20 రూపాయలు కాస్త 200 అయింది, ఆ 200 కాస్త 2000 అయింది, ఆ 2000 కాస్త 2 లక్షలు అయింది, ఆ 2 లక్షలు కాస్త 2 కోట్లు అయింది, ఆ 2 కోట్లు కాస్త 200 కోట్లు అయింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎవరో తెలుసా? విలియం కోల్గేట్ అని. కోల్గేట్ పేస్ట్ వాడుతున్నారా మీరు? హల్లెలూయా. ఆ కోల్గేట్ సంస్థని స్థాపించిన వ్యక్తి అనమాట. ఆయన తన జీవితంలో అటువంటి ఆశీర్వాదాన్ని చూశాడు. నేను చెప్పే విషయం ఏమిటి అంటే, దేవునికి మీరు విత్తినప్పుడు, నేను దశమ భాగాలనే చెప్పట్లేదు, కానీ సంఘానికి కావలసిన అవసరతల్లో మీరు తోడుగా ఉన్నప్పుడు, ఒకవేళ మీకు దేవుడు ప్రేరేపించిన కొలది మీరు ఇచ్చినప్పుడు, దేవుడు 100 రెట్లుగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించగలడు. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, దేవుని సన్నిధిలో మనం కృతజ్ఞతాపూర్వకంగా ఉన్నప్పుడు దేవుడు గొప్ప గొప్ప ఆశీర్వాదాలు మనకి ఇవ్వగలడు. అర్థమవుతుందా మీకు? మనకి కలిగి ఉన్న స్థితిలో ఇవ్వటమే కాదు, మనకి లేమి స్థితిలో కూడా ఇవ్వగలం, ఇవ్వచ్చు. అది మనకు మనసుంటే మార్గం ఉంటుంది అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. అంటే లోకంలో ఉంది అది, దేవుని యొక్క వాక్యంలో కూడా మనకి ఆసక్తి ఉంటే దాన్ని మనం చేయగలం. కాబట్టి దేవుని మీద మీరు విశ్వాసం ఉంచినప్పుడు,
దేవుడు గొప్ప గొప్ప ఆశీర్వాదాలని మీకు ఇవ్వాలని అనుకుంటున్నప్పుడు దేవుని సన్నిధిలో వెతకడానికి ప్రయత్నం చేయండి. అది మీకే ఆశీర్వాదము. మీకు దేవుడు గొప్ప మేలులను చేయటానికి అది ఒక పునాది లాంటిది. కాబట్టి జకర్యా జీవితాన్ని మనము పరిశీలన చేసినప్పుడు మన జీవితం కూడా ఎలాగే ఉందేమో, అంటే బాగా శ్రమల్లో ఉన్నామేమో, లేకపోతే బాగా అప్పుల్లో ఉన్నామేమో, లేకపోతే బాగా అవమానంలో ఉన్నామేమో, లేకపోతే సమాధానం లేకుండా జీవిస్తున్నామేమో. దేవుడు ఒక రోజు రాబోతుంది. ఆ రోజు పట్టజాలనంత విస్తారమైన దీవెనలు నీ యొక్క హృదయములో, నీ యొక్క ఇంటిలో కురిపించబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దాన్ని నమ్మి విశ్వసించి మీరు ప్రార్థన చేయండి. జకర్యాకి అదేవిధంగా యెహోషువకి దేవుడు ఏ అద్భుతమైతే చేశాడో, ఏ యొక్క దర్శనమును, ఏ యొక్క ప్రణాళిక అయితే కలిగి ఉన్నాడో, అదే ప్రణాళికను దేవుడు మీ జీవితంలో నెరవేర్చునుగాక. ఇటు యొక్క వాక్యం చేత మనం అందరూ కూడా దీవింపబడదుము గాక. అందరూ కూడా మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.